ప్యాచ్ ఇక్కడ వేసే ప్యాచ్. ఏంటంటే ఆటో వాళ్ళకే కదా మనం బొక్క పెడతాండి ఇది. వాళ్ళ చూసినప్పుడు నాకు మనోడు వెళ్ళి ఫీలింగ్ ఉంటుంది. అవునులే, మాలో మా గొడవలేటు తెంగండి, మాలో మా గొడవలేటు తెంగండి. పని చెప్పి కాదు 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 నా 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 Audio Jungle. ఆటో వస్తుందనా? ఆటో వస్తుందనా? ఆటో ఆటో వస్తుందా? ఎక్కడికి? ఇక్కడికే డౌన్ అల్లేకి. ఏటేసా నేనా ఏం వేసినా? ఏటేసో టైం అవుతుందనా? బ్యాంక్ క్లోజ్ చేస్తారు. బ్యాంక్ క్లోజ్ కాదు. ఏమివి? మేకులేసి ఏమివి? మేకులు వేసినారా? పంచర్ అయిపోతే అయిందా పంచరు? అదో సమయానికి పిల్లోడు కూడా వచ్చినాడు. ఏమది? పంచర్ షాపు 200 meters అంట. ఏమైనా అయిందా పంచర్? ఇది ఏమో లైట్ గా కుట్టుకున్నట్లుంది. ఒక నిమిషం కుచ్చుకుందేమన్నా పంచర్? ఎవరిది షాప్ అది? ఆ రైట్ సైడ్ ఉండేదా? చాలా బాగా వేస్తారు పంచర్. ట్యూబ్లెస్ ట్యూబ్ అయినా ఏమైనా ఉంటే అది నాకు అర్థం అవట్లేదు. నాకు ఒకటి అర్థం అవట్లేదు. ఏమైందనా? అన్న బ్యాంక్ క్లోజ్ చేస్తా. ఈడొచ్చి మేకులేసాడు. నీ చేతులు ఏంటి? అది పంచర్ షాప్. పంచర్ షాప్ 200 meters. అంటే ఈడు మేకులేడును, నువ్వు పంచరేయుడును. అంటే ఈడు మేకులేడును, నువ్వు పంచరేయుడును. రెస్పెక్ట్. ఏ రెస్పెక్ట్? 200 మీటర్లో ఉందా షాప్? కొత్తగా పెట్టినారు లేదా? బాగా చేస్తున్నారు ఇక్కడ. పబ్లిసిటీ అవడం కోసం కొత్తగా పెడితే రోడ్ల మీద మేకులు వేసుకొని ఇటు. ఎవరు మేకులు వేసుకున్నా? అది మీకేం డౌట్? కాదు 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 ఆగు ఆగు షాప్ ఆగు. పంచిరి షాపు ఓకే, మేము కాదంటలేదు. ఓకే, మీరిద్దరు పార్ట్నర్సా? ఎవరున్నా? తెలిసిన పిల్లోడు మామూలు టీ స్టాల్ లో కలుస్తాము. కొత్తగా షాప్ పెట్టుకున్నాడు. ఆ షాప్ కి ఏమైనా హెల్ప్ చేయమంటే నేను హెల్ప్ చేస్తాను. అది బొక్కలెట్టండి మేము ప్యాచ్ చేసుకుంటాం. ఎవరు? అదే మేము వచ్చి బొక్కడిపోతాం, నువ్వు లోపల దింగుతూ కాదు. పొరపాటుకి ఏమైనా వేసిండొచ్చు. ఒకవేళ చేయి జారిండొచ్చు. అవి వేరే వాళ్ళు తీసినవి కదా. అది ఎక్కడి నుంచి వస్తాయి మీకు ప్లానింగ్స్? ఏం ప్లానింగ్ ఉన్నాయనా? మేకులు వేయడం ఏంటి, టైర్లు పంచర్ చేయడం ఏంటి? సింపుల్ చెప్తాడు. పొరపాటుగా మేకులు ఆడ షాప్ లో దేవుని పటాలు పెట్టించేకి కొట్టించేకి పెట్టుకున్నాం. ఇవన్నీ దేవుని పటాలు పెట్టేకి, దేవుళ్ళకి పటాలు పెడతా కొత్త షాప్. అది ఒకవేళ మీరు కూడా పెట్టిస్తాను ఒకవేళ కావాలంటే ఫోటో. ఏమి అన్నది కూడా దండ అప్పుడే వేయకూడదు. ఇప్పుడు ఫస్ట్ లోనే దండలు వేయకూడదు. దండ వేసేది తర్వాత గొప్ప వ్యక్తి అయినాక. మీ ప్లానింగ్స్ బాగున్నాయి మొత్తానికి. అయ్యా ఏనా? ఏ ఊరు మీదే? ఎవరన్నా షాప్ ఇక్కడే పైన. మా ఊర్లో ఎలాంటి ఏదో పనికిమాలి ఏదో పనులు చేసేవాళ్ళు ఎవరు లేరు. అందుకే మేము వచ్చాంగా. వచ్చావా? సరే నా సీరియస్ ఏం కాదండి. ఎందుకంటే కొత్తగా షాప్ పెట్టుకున్నాడు, సపోర్ట్ చేయండి. అది ఎక్కడి నుంచి వచ్చారంటే మీ ఇలాంటి పనులు చేయడం, చిల్లర పనులు చేయడానికి వచ్చావా? నువ్వు పక్కన నేను మాట్లాడుతా అన్నతో. అన్నా ఒక్క నిమిషము క్లియర్ కట్ చెప్పేస్తాను. ఇప్పుడు యాది ముందరేసి వెనకలే ఇంకా తొక్కలే ఆటో ఇంకా తొక్కలేనాయనా? పంచర్ అయ్యి ఉంటుంది. యాది ఓ ములికి తీసుకొని అన్నతో మాట్లాడుతుంటే వెనకలు ఏమని చేయట్లా కాదనా? కాదనా? మీరు ఉండేది ఎక్కడ? నువ్వు ఫస్ట్ పంచర్ చేయి, తర్వాత షాప్ చూపిస్తా. నువ్వు అప్పుడే స్టార్టింగ్ అన్న షాప్ చూపించారు. పంచర్ కావాలి కదా? కాదనా?
అన్న నా పిల్ల డాడీ బోల్డ్ ఒక్క నిమిషం. నేను ఎక్కడేదో నేను చూసి నా ఆటో వాళ్ళంటే నాకు ఎనలేని గౌరవము, అర్థమైందే. కనపడుతుంది నీ గవర్నమెంట్ కనబడుతుంది, నీ పనులు ఏటో కనబడుతుంది. ఏం చేసినాంనా? తింటారా? తక్కువ రేట్లో డిస్కౌంట్ కూడా ఉంది. ఒక అన్న ఏదో బిర్యానీ తినిపించి పిలుస్తా అట్లా ఏమన్నా బిర్యానీ ఏదో తింటారా? ఇలాంటి పనులు చేసే వాళ్ళకి ఏంటంటారు తెలుసా? మా ఏరియాలోని సిగ్గుమాలిన పనులు అంటారు. మా ఊర్లో కూడా అదే అన్నారా, సిగ్గు శరం లేదు మీకు అన్నారు, అందుకే ఈ ఊరికి వచ్చినాం. అవి లేవు, అవి అయితే పోయినాయి. అవి పోయినాయి కాబట్టి ఇప్పుడు మేకులు తీసుకొని మేము ఏదో వ్యాపారం చేసుకుంటున్నాం. ఇవేమి తీసేసి అక్కడ దండలు వేపించి అన్న ఫోటో తీసుకోవాలి. మళ్ళీ బండి దగ్గరికి వెళ్తున్నావు నువ్వు. మళ్ళీ బండి దగ్గరికి వెళ్తున్నావు నువ్వు. బండి చదువుతున్నాను ఇప్పుడు బండి దగ్గరికి ఎందుకు వెళ్తావు? కాదనా ఇప్పుడు పంచర్ చేపించేసుకొని మనము ట్యూబ్లెస్ ట్యూబ్ టైర్లా చూపు ఉంది, చూపు ప్లస్ ఉంది. నువ్వు బొక్కలాడుతున్నావు నాకు కనబడుతుంది. రాయలు కూడా తీస్తాం స్పెషల్ గా. మరి చెప్తున్నాను సరేనా నా ఓ నిమిషము. ఎందుకని సీరియస్ షాప్ పెట్టుకున్నాను కథలో మళ్ళీ రానా ఇంకోసారి రెండోసారి రాపు ఆ మేకలు తీసి. నువ్వు చెప్తాడు కట్టు వచ్చినప్పుడు వేసేంత వరకు రెండు ఉండాలను. నువ్వు నన్ను టెన్షన్ పెడతావు, నేను కట్టు బండి వచ్చేటప్పుడు వేసేకి కావడంలే. ఎందుకు పెడతారు మీరు టెన్షన్? నాకు అర్థం కాదు. దానికంటే టైమింగ్ ఉంటుంది. నువ్వు పక్కరా అన్న, నువ్వు మళ్ళా ఎట్లా ఈసారి స్ట్రైటే రా, మొలికలు తీసుకొస్తా. ఒకదానికి అయ్యింది రాని బండి ఆయన నేను టైమింగ్ ఇదో. నువ్వు నాకు సలహాలు ఇచ్చే అవసరం లేదు. నేను ఎన్నో పంచర్లు చేసినోని, ఎన్నో షాపులు నిలబెట్టినోని. సాయంత్రం నా డబ్బులకి ఇచ్చేస్తారు కదా బాబు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? సైడ్ నిలబడి పట్టుకోండి అంతే. నిలబడి మీ వాంటర్ వాళ్ళ పిల్లి ఎవరు? అక్కడికి వెళ్ళండి, డైరెక్ట్ పంచర్ వెళ్ళండి. నా ఓనరు పంచర్ అయితేనే మాట్లాడతాడు, ఊరికే మాట్లాడే ఖాళీగా లేడు. టైం పాస్ కాదు ఇది. మీ వాంటర్ పిలుస్తావాలి, దెబ్బలు తినేస్తావు చెప్తా. చాలా బిజీ అనా. రౌడీజం చేయకండి ఇక్కడ. దయచేసి మేము ఏదో వేరే ఊరి నుంచి వచ్చినాము, మెతక్కున్నాము అని చెప్పి మా అందరూ రువాబ్ చేయలేదు. మీ ఊర్లో అంతా ఇట్లే ఉంటారా? మా ఊర్లోని ఇలాంటి పనులు అమాయకుల మీదే చూపిస్తారు. ఇలాంటి పనులు చేసే వాళ్ళు ఎవరు లేరు. కాదు, అమాయకుల మీద చూపిస్తారా మీరు ప్రతాపం? అమాయకుల పక్క క్రిమినల్ మైండ్ తో ఉన్నారు. మేకులు వచ్చి ఒకడే ప్యాచ్ షాప్ ఉందని ఒకడోను. క్రిమినల్ మైండ్ అయితే ఎడ్యుకేషన్ పీపుల్ ఇట్లా పెట్టుకోరు. పంచర్ షాప్ 200 మీటర్స్ అని పంచర్ షాప్ ఉందని చదవడం రాలేదు. మరి చదివి చూపించారు అవన్నీ లేడొద్దు అనా. 3 టైర్లు చేపించేసుకో పంచరు. ఎందుకంటే వాడు చెప్తాడు తక్కువకి 3 టైర్లు పంచర్ అయితే తక్కువ ఒకే అమౌంట్ తీసుకుంటాం. 3 టైర్లకైనా మేకులు ఆడ తీసేస్తాం. అంటే 2 ఫ్రీగా చేస్తాం బా, ఒకటే డబ్బులు తీసుకుంటాం. సరే అన్న వస్తాడు అన్న, కొద్దిగా స్పీడ్ అన్న. మరి అంటే నువ్వు టక్కన హైవే అట్లా కాదు. నువ్వు ఆ పక్క ఈ పక్క ఏరియా చూసుకుంటారా? ఇల్లు బాగా కట్టినారు ఏడ ఇది ఏదో అయ్యా ఏదో ఆలోచనలు ఉండాలా, ఏదో బాధలో ఉండి తోలుతాండాల ఆటో. అప్పుడు మేము ఏదైనా వేసినప్పుడు మీకు అర్థం కాదు. నువ్వు టక్కన ఆపేసి తొంగి చూస్తాను. టక్కన ఆపేపోతే మీరు స్పీడ్ లో బ్రేక్ వేయకూడదు. కొద్దిగా మూవ్ అయితే ఎవరైనా వెనకెత్తలు ఇచ్చారు అనుకో, వెనకలో ఏం కాదు. ఎలాగవుతుందో కూడా మీరు బాగా చెప్తున్నారు. రే నువ్వు మాట్లాడిన మాటలకైతే నాకు ఎలాగో తెలుసా? మరి భయపడతాను. వద్దు నువ్వు చదువుకున్నావు. నేను భయపడతాను కాదు. ఎద్దు లేకుండా ఏదైనా పని చేసుకోవచ్చు కదా. చేస్తాడు కదా. ఇదిగన్నా ఇది పనే కదా. ఇది పనికిమాలిన పనులు అంటారు. పనికొచ్చే పనులు ఏమైనా ఉంటే చేసుకున్నా వేయించుకుంటే 2 పంచర్లు వేయించుకుని వెళ్ళిపో, లేదంటే వెళ్ళిపోయినా. ఎందుకు మీరు పంచర్లు వేయండి, మేము జోబీకి బొక్కలు పెట్టుకుని తిరుగుతాం. ఉన్నాయి చెట్టలు. వద్దులే అన్నతో అట్లా మాట్లాడద్దు, అవన్నీ మనకు అవసరం లేదు అన్న. మీరు ఈడ చేయించుకుంటారా? 2వ బ్రాంచ్ ఇంకో డౌన్ లో ఉంది, ఆడ కూడా వేసుకోవచ్చు. ఆడ కూడా ములిగి ఇంకెక్కడైనా ఉన్నాయా? రెండే ఈ డౌన్ కోటి మిట్ట కోటి. కస్టమర్లు ఎక్కువ కొద్ది ఇంకా మారుస్తాం. మీ సపోర్ట్ సహకారంతో ఏమైనా వ్యాప్తి చెందుతుంది ఇంకా వైజాగ్. నాకు అర్థమవుతుంది. నిన్న మా బ్రదర్ అటుపక్క వెళ్ళినప్పుడు టైర్ ప్యాచ్ అయింది, పంచర్ అయిందా? మనోళ్ళు ఉంటారు. పేలిపోయింది. ఈ మిట్ట మీద నుంచి తక్కువ వరకు ఏ పంచర్లైనా మనవే. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు కసు నూకేస్తున్నారు పొద్దున. ఈ ములికిలు గిలికిలు ఏమి ఉండవు. పంచర్ చేయకూడదు అన్న అని చెప్పు. నా ఒక్కని రాబోనా ఒక 60లో స్పీడ్ లో వచ్చినా టైర్ బ్లాస్ట్ అవుతుంది. ముందు తీయండి రా బాబు, తీయండి మా ఏరియాలోని 6 months వారంటీ కూడా ఇస్తాం పంచర్ కి. అంటే ఏ పంచర్ అయితే ఆ పంచర్ వేస్తాం కదా, దానికైతే 6 months వారంటీ కూడా ఇస్తాం.
ఇవ్వండి, ఇంకా చెప్పండి. దానికి ఐఏఎస్ మార్క్ కూడా ఉంటుంది. అది ఇంకా చెప్పండి, ఏమైనా ఉన్నాయా? నా ఐఏఎస్ ఆఫర్ అంటే కొత్త షాప్ కదా, అందుకే ఆఫర్ పెట్టింది. అంటే కస్టమర్స్ కూడా సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. పంచర్ అయినా కూడా వీళ్ళు బాగా చేస్తున్నారు పంచర్. మీరు ఒక్క పంచర్ వేయించుకోండి, మళ్ళీ రేపు కూడా నాకు కోరెండుగా పంచర్ వేయండి అంటారు. అలాగా ఉంటది, రన్నింగ్ బాగుంటది. కాదు బాబు, మీరు బతకడానికి ఇంజిన్ సౌండ్ బాగుంటది. మీరు బతకడానికి మేము నాశనం అయిపోలా, ఇది బతకడానికి మేము నాశనం అయిపోలా అన్న. అందరం బతకడానికే కదా అన్న. ఏంది 2 పంచర్లుగా ఆయన 2 ఎకరాలు పొలం అమ్మినట్లు చెప్తాడు ఆయన. మరీ పోనా నుంచి స్పీడ్ గా రాపో. అయితే పంచర్ 1000 రూపాయలు అన్న. దాని కొత్త షాప్ కోసము కాదనా పంచర్ 670 రూపాయలు వేసేస్తాను. 670 రూపాయలు పంచర్. 670 రూపాయలు. ట్యూబ్లెస్ అయితే 1600. 1600 1000 రూపాయలు చేస్తున్నా. పర్లేదు, మేము మాట్లాడదాం. ఫస్ట్ బోని బేరం కాబట్టి ఆరో క్లాస్ పిల్లలు చదువుకున్న పిల్లల మీద చేయడం అసలు పద్ధతే కాదు. మేము చేసి మనకు వేరే 6వ తరగతి చదువుతున్నాడా? ఎప్పుడు ఆపేసినాడు. చదువుకున్న పిల్లడే కదా 6 చదివినాడు. సిగ్గేయట్లేదు, ఎంత ఎద్దులాగా ఉన్నావు అలా పని చేసుకుంటున్నాం. మా ఊర్లో ఉన్న వాళ్ళు ఎలాంటి పనులు అయితే చేస్తాను. మీ ఊర్లో వాళ్ళంతా గోల్డా బిజినెస్ ఆటోలు వేసుకున్నారు. ఏదో మా ఊర్లో అంటే ఏదో గోల్డ్ బిజినెస్ దానితో ప్యాచ్ చేయించుకొని మా షాప్ 200 మీటర్ల దూరంలో ఉంది, వచ్చి పంచర్ వేసుకోండి, మాకు డిస్కౌంట్ ఇస్తాం అంటున్నారు. నా దగ్గర పంచర్ వేయించుకుంటే రాయిలు కూడా తీసేస్తాం. ఆ ఎడ్జ్లో రాయిలు ఉన్నాయి. కట్టకట్ట చేయకోకుండా ఫాస్ట్గా వచ్చి ఓ 4 మేకులు ముందర టైర్కి, ఒక 6 మేకులు వెనకల టైర్ దిగినాయంటే ట్యూబ్ బ్లాస్ట్ అవుతుంది, పోడ్ అని బేలుతుంది. మన దగ్గర టైర్లు కూడా ఉన్నాయి. ఇక్కడ స్టెప్నీ కూడా ఉంది, దానికి కూడా బొక్క ఇట్టండి. స్టెప్నీ కూడా ఉంది, దానికి కూడా బొక్క ఇట్టండి. ఏదన్నా చూపించలేదు కిరణ్. మనము అంతవరకు పోలేదు. మనకి రన్నింగ్ వెహికల్ యాక్టింగ్ ఎక్కువైపోతుంది. సరేనా రాపోనా ఓనరు మందాగల్లా 3 పంచర్లు వేయించుకుంటే ఆయన ఫుల్ బాటిల్ తెచ్చుకొని కూర్చుంటాడు. ఇక్కడ వేసే ప్యాచ్, ఇక్కడ వేసే ప్యాచ్, అక్కడ ఎయిర్, ఇక్కడ వేసే టైర్లకి ఆడేయాలంటే నువ్వు ముట్టితో రాకుంటారు అలా, అవి నీ ములిగిలు కుచ్చుకోవాలా. అప్పుడు ఆడ కూడా జారుకుంటూ కిందకి వెళ్ళారు అనుకో, అప్పుడు పంచర్ వేస్తాం. వీటికి వేసేసి డబ్బులు తేంగండి మా దగ్గర. ఈటి పంచర్ వేయిస్తాం. చదువుకునే పిల్లలతో నువ్వు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఈడు చదువుకున్నాడా? 6వ క్లాస్ చదివిలే. చదువుకు 6వ తరగతి చదివే. 6వ క్లాస్ లో మధ్యలో ఆపేసాను అన్న. నీకేం తెలుసు అన్న? ఇలాంటి పనులు చేయడానికి ఆపేసి ఉంటావు. ఏదో నీ ఒక్క ఆట ఉన్నట్టుగా. ముందుకెళ్తే 200 మీటర్లు ఉంటుంది. 200 మీటర్లు నడుచుకొని వెళ్ళడానికి దగ్గరలో నెట్టుకున్నారు. షాపుకి దగ్గరలోనే బొక్కలాడడానికి, దగ్గరలో నెట్టుకున్నారు. షాపుకి దగ్గరలోనే బొక్కలాడడానికి, టైర్లకి కింద మేకులు వేసి బొక్కలెట్టండి. మాట్లాడుతున్నా మళ్ళీ నేను మాటల్లో పెడతాను. నువ్వు అంకల్ ఏదైనా పంచర్ చేయి మళ్ళీ ఏదో కాదనా. ఇప్పుడు మీరు ఒక్క నిమిషం రండి, మాట్లాడదాము. ఏం లేదు, ఇప్పుడు మీరు ఏం తిన్నారు మధ్యాహ్నము? ఇంకా పో టక్కని కానిచ్చి, ఆయనకు కూడా తెలుసులే. నా చెయ్యి చేసుకోవద్దనా చదువుకున్న పిల్ల మీద? కాదు, చదువుకున్న పిల్ల మీద చెయ్యి ఎందుకు చేస్తాను? చదువుకున్నాడా? కాదన్నా, చదువుకుంటే మా ఓనర్ గారు వచ్చారనుకో వేరేలాగా ఉంటది కూడా. శాంతంగా మాట్లాడుకుంది. చెయ్యి చేసుకోవడం అది చేసుకోక. బండిలో మరి రాడ్ ఉంది, దాంతో కానీ వేసాను అనుకో 2 దెబ్బలు. ఆ రాడ్ అంట మన అది ఒకటి ఇప్పించుకో. రాడ్ గుజరీకి అది ఉంది కదా, స్క్రాప్ దానికి వేద్దాం. నా రాడ్ ఉందా? ఆయన నిజంగా సీరియస్ అయిపోతున్నాడే. ఏమన్నా ఆ స్ప్రే కొద్దిగా నాకు కూడా కొట్టినా. అన్న నాకు అసలు అవసరం లేదు. మన షాప్లో ఆల్రెడీ స్ప్రే కొడతాం, స్మెల్ బాగుంటుంది. కొద్దిగా ఇప్పుడు ప్యాంట్ కింద కొట్టాను కొద్దిగా. నా ఈ పాడికి 3 పంచర్లు అయిపో. టైం వేస్ట్ చేస్తాం. అట్టండి ప్యాచ్లు అట్టండి. టైం వేస్ట్ చేస్తాం. అట్టండి ప్యాచ్లు అట్టండి. ఇంక పెట్టండి గట్టిగా ప్యాచ్లు అట్టండి. ఎడితే అప్పుడు చెప్తాను.
కొద్దిగా ఇంకెళ్ళొచ్చు పెట్టు ఎడతాను కాదనా నీ బండి కదా నువ్వు పంచర్ వేసేది చూస్తే బాధపడతావని కొద్దిగా పక్క వేయించిన ట్యూబ్ తో సహా చీల్చేస్తాము కొద్దిగా పక్క వేయించిన ట్యూబ్ తో సహా చీల్చేస్తాము. ఎక్కడ కాదు నేను కిందకి వెళ్ళిపోతాను రోడ్డు మీదకి మొత్తం ఈ స్టెప్నీతో 4 టైర్లకి బొక్కలెట్టేసి మీ ఇంటి మీ షాప్ దగ్గర అట్టండి. మీరు ఎంతకు వస్తారు మళ్ళీ ఎంతకు వస్తారు మళ్ళీ ఎంత కొత్తను కూడా చెప్పాలి. మరి టైం చెప్పితే అందుకని అదే రోడ్ క్లీన్ చేయడం ఆటో వేసుకున్నాడు అంటే అంత ఎలా మా టార్గెట్ ఆటో వల్లనా ఏదైనా మాకు కావాల్సింది పంచర్ అన్న ఎందుకైనా చెయ్యాలి. స్ప్రే కొడుతున్నంటే ఇక్కడ కొట్టొచ్చు కదా, స్ప్రే కొడుతున్నంటే ఇక్కడ కొట్టొచ్చు కదా. రుద్ర మనము ఆటో అన్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని ఫస్ట్ మన షాప్ అందుకనే చెప్పాను వాళ్ళతోనే అందుకే ఆయన చేయి చేసుకున్నా నేను మనము వాళ్ళతోనే బతుకుతాను వాళ్ళ మీదే బతుకుతాను కాబట్టి వాళ్ళకంటూ రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు ఏమన్నా మాట్లాడి తుప్పుక నుంసని చెప్పు తీసుకొని కొట్టి కాదు ఇలాంటి పనులు ఏం పనులు సిగ్గుమల్ పనులు ఏం పనులు ఇది బతికేనా అది ఒక బతికే మళ్ళీ వచ్చి చదువుకున్నాను గా అది ఒక బతికేరా సిగ్గేయట్లేదా ఇలాంటి పనులు చేసి కష్టపడుతున్నా పని చేసుకుంటున్నా నేను ఫ్రీగా చేయట్లేదు సిగ్గేయట్లేదా డబ్బులు ఇస్తాడు మాడికి సిగ్గేట ఈడొచ్చి మేకులేడు మాట నువ్వొచ్చి ఆయన ఇందాక లేదా ఖాళీగా టీ కూడా దగ్గర కనిపించారు సరేనా రాన్నా సాయంత్రం ఎంత ఇప్పిస్తాను అన్నా ఇవి కూడా పెట్టుబడే కదా కొనుక్కోవాలి కదా అవి కూడా కొనుక్కోవాలి. బొక్కలెట్టిన తర్వాత ప్యాచ్లు వేసుకుంటే డబ్బులు రాబెట్టి ఎందుకు బోని ఒక 100 రూపాయలు ఇచ్చాను. అవన్నీ అన్న కింద పోతా అన్నాడు కదా అన్న మీరు కొద్దిగా కిందకి వెళ్ళిపోతే మేము చేసుకుంటాం. వెళ్ళిపోవాలా కిందకి మీరే అంటారు కదా కింద పోతానని. నేను కిందకి వెళ్తే మీరు మా టైర్లకి బొక్కలెట్టేసి ప్యాచ్లు అయిపోయి షాప్ 200 మీటర్ల దూరంలో ఉంది వచ్చి వేయించుకోండి మళ్ళీ ఆఫర్ కాదు ఇంకోటనా షాప్ 200 దూరంలో ఉంది ఆడికి రాళ్ళ దూరం అనుకుంటానేమో మా ఓటర్ వచ్చి ఇడికేస్తాడు కదా ఇక్కడ పంచర్ వేసిన వెంటనే మీరు ఇట్లా తిరిగిన వెంటనే ముందర ఇంకోటి పంచర్ అవుతుంది తిరిగిన వెంటనే ముందర ఇంకోటి పంచర్ అవుతుంది. ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది ఇలాంటి వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు. ఇప్పుడు మన కింద షాప్ లో కూడా అన్న టైర్లు సాయంత్రం వస్తారని ఫోన్ చేసి చెప్పు ఇప్పుడు ఈడు వేయించుకుంటాడు అన్న ఈ పంచర్ వేయించుకుని ఈ రూట్ చక్కగా పోతావు కదా చక్కగా పోతాడు అన్న చక్కగా పోతే ఆడ పంచర్ అవుతుంది ఆడ మనం రెండో షాప్ లో ఆడ చేయించేది 2 ఓపెనింగ్ చేసినట్టు ఉంటుంది 2 బోనీలు మీతో మంచిది మీ హ్యాండ్ చాలా మంచిదని అనుకుంటున్నాం ఇంకా అందుకని చెప్పండి ఇంకా రాయలు ఎక్కువ ఉన్నాయి బాగా రాయలు బాగా ఎక్కువ పంచర్ ఏమన్నా ఏమన్నా సీరియస్ ఎందుకు అవుతున్నారు మరి రాళ్ళు తీస్తున్నాడు ఏ రాళ్ళు తెత్తు దాంట్లో ఇరుక్కోండి ఇటువనా రాళ్ళు తెస్తున్నాడు రాళ్ళు అన్నా నేను గొడవ ఆడగలను కొట్టగలను చదువుకున్నాడు కాబట్టి దాని జోలు పోవడంలే చదివినాడు కాబట్టి అదే చదువుకున్నాడు కాబట్టి గలాట్ల జోలు పోము చదువుకున్న పిల్లడు కాబట్టి చదివాడు 6 పూర్తి కాలే చదివినాడు 6 చదివింది 6 అది కూడా మళ్ళీ పూర్తి కావాలి చదివింది 6 అది కూడా మళ్ళీ పూర్తి కావాలి డిస్కనెక్ట్ అటు వస్తుంది దాని కిందకి ఏమైనా వేద్దామా దానికి వేద్దామంటే మీ చేత్తో వేయనట్ల మీ చేత్తో మీ చేత్తో వేయాలా అది మీరు చేసి సిగ్గుమాల పనులకి మళ్ళీ నేను కూడా మీకు డౌట్ రాదనా మీరు ఆటో వాళ్ళే వేసింటారు అనుకుంటారు మాకు నా ఇది ఇస్తావు 1 గంట ఇది వేసుకుంటాను డౌట్ రాకుండా నేను ఆటో నడుపుతానని చెప్పుకునేకుంటుంది అన్నా నా టైం వేస్ట్ చేయక నా భలే ప్లాన్స్ ఉన్నాయి 2 గంటలు ఇస్తే ఇది వేసుకుంటా ఇది అంటే నాకు బలం ఉంటుంది అంటే ఎవరికి డౌట్ రాదు కదా ఏంటంటే ఆటో వాళ్ళకే కదా మనం బొక్క పెడతాండి ఇది వాళ్ళ చూసినప్పుడు నాకు మనోడు అనే ఫీలింగ్ ఉంటుంది. అవునులే మాలో మా గొడవలేటు తెంగండి అలా మీలో మీరు ఎందుకు గొడవలు పెడతామన్నా ఆటో డ్రైవర్ వేసి ఆటో డ్రైవర్ చెప్తే రేపు ఎవడైనా సరే మమ్మల్ని అంటారు ఆటో డ్రైవర్లు వేసారు డౌట్ రాకుండానే గొప్ప క్రిమినల్ మైండ్స్ తో ఉన్నారు రా బాబు ఇద్దరు కూడా ఒక సెట్ ఉంటుంది నీకా టీషర్ట్ తీసుకో అన్నది లోపలిది పైన షర్ట్ తీసుకుంటాను అన్న ఉత్తపైతావు పైన షర్ట్ తీసుకుంటాను అన్న ఉత్తపైతావు ఏముంది షాప్ కాడ ఏదైనా పర్లేదు నీకు షర్టును ఇది టీ షర్ట్ నేను మొండుకొత్త వెళ్ళిపోలే మంచి షాప్ దగ్గర కూర్చుంది అక్కడ ఉండండి షాపులో అందాకలా కొద్ది మేము కిందకి వెళ్ళి ఏమైనా ఉంటే ఒక 2-3 బేరాలు పట్టుకుని వస్తాం పక్కన పోవడమే పెద్ద లేట్ ఇదంటే లేట్ అయింది దరిద్రం కొద్ది
ఇంకేసి తెంగు పోతారా ఇలాగ వేస్తారు అనుకో మిస్ ఉండదు. ఇంకా ఇలాగా టైర్ ముందు ఉండదు. నువ్వు పక్కన పక్కన నువ్వు నాకు నేర్పిద్దప్పా. నేను దండి చేసినావు, పంచర్లో దండి చేసినావు. నువ్వు పక్కరా ఓల్డ్ అయినా గ్యాప్ లో ఓల్డ్ ఆయనకు అర్థమైంది మన మ్యాటర్. మనం ఏమి చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అర్థమైంది. పంచర్లు మనమే చేస్తున్నాం అనేది అర్థమైంది. వెనకలు 2 వేసి వెనక్కి వెనక్కి ముందర 2 సార్లు తీసి వెనక్కి 2 సార్లు వెనక్కి 3 సార్లు తీసినామంటే చాలు. 3 టైర్లు బ్లాస్ట్ అయితే పగిలిపోతాయి. కొత్త టైర్లు మార్పిద్దాం. మన షాప్ లో కొత్త టైర్లు ఉన్నాయి. మీ షాప్ ఎక్కడ? ఈ 200 మీటర్స్ నా షాప్ పేరు 200 మీటర్స్ 200 మీటర్స్ లేదు. షాప్ పేరు 200 మీటర్స్. షాప్ పేరు 200 మీటర్స్. షాప్ పేరు 200 మీటర్స్. అంటే ఎక్కడి నుంచి చెప్పినా కూడా దగ్గరే ఉంది అనుకోవాలని అట్లా పెట్టినాం. పని చెప్తారు ఏనా పని చెప్తారు కాదు కాదు నా 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 ఎందుకు తీసుకుంటాను? టైర్లు బొక్కలెడితే మేము ఇదైపోవాలా? అరే నేను షాప్ ఎక్కడ? వద్దులేనా, నా షాప్ చూపిస్తాంలేనా ఫస్ట్ పంచర్ కానీ. ఆడికో బొక్కెడతాను, నీకో బొక్కెడతాను, అప్పుడు సరిపోద్ది. డాక్టర్ దగ్గరికి వెళ్తారు కానీ ఇద్దరును. వద్దు ఇక్కడ అన్న సీరియస్ అయిపోతున్నాడు. పడేసేయండి. నా పద్ధతి కాదు. మీరు 6వ క్లాస్ వరకు చదువుకుంటే ఇట్లా రాళ్ళు ఎత్తుతాండ్రే. నేను 6 చదివాను. ఎంత చదివినా కిరణ్? నువ్వేమో అన్నా ఇప్పుడు నువ్వు బండి తోలే కూడా అవసరం లేదు. డైరెక్ట్ బండి ఎక్కినప్పుడే పంచర్ అవుతుంది. అట్లా పెట్టినాడు. అదైతే నిజమేలే అన్నా. నేను వేస్తాను నెక్స్ట్ బండికి, నేను వేస్తాను. నువ్వు ఇది పట్టుకో. నేనే వేస్తాను. ఏనా ఎక్కడికి వెళ్ళిపోవాలి? చుట్టూరా మేకులు వేసి వెళ్ళిపోవాలా? ఈ అన్న నా చూస్తుంటే ఎవరిని పిలుచుకొచ్చి గలాట పెట్టేటట్లున్నాడు, షాపును మూపించేటట్లున్నాడు. అన్న ఈడే రాళ్ళు ఎత్తుతున్నాడు. నువ్వు ఎవరిని పిలిచిరావు కదా? నేనా తీసుకొస్తే అప్పుడు తేలుతుంది మీ ఇద్దరికి. మా వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు తీసుకొస్తారా? తీసుకురావాలా? ఎన్ని వస్తాయి ఆటోలు? వస్తాయి. ఎన్ని వస్తాయని అంటే దాన్ని బట్టి ములుకులు అరేంజ్ చేసుకుంటాం. ఈ రూటేరా కదా వచ్చేది. అంటే మీరు బొల్లు ఆటలు కూడా బొక్కలాడదామని చూస్తున్నారా? ఆటలు కూడా బొక్కలాడదామని చూస్తున్నారా? అంటే పనిలో పని మీరు అంత కష్టపడి కాదు కాదు ఆ పనిలో పని మీరు అంత కష్టపడి పిలుచుకొస్తున్నారు కాబట్టి దానిలో కూడా పంచర్ అంటే మనకి షాప్ కాడ వరుసగా 10 ఆటోలు పెట్టినాయి అనుకో, చూసేకి కూడా బాగుంటుంది లుక్. జనాలు కూడా అనుకుంటారు భలే సంపాదిస్తున్నారు అని. వీడికి బొక్కడిపోతే కానీ ఏంట్రా బాబు నిలగడతావు? మరసంగా మాట్లాడుతున్నాం కదా, మేము మరసంగా ఉన్నాం కదా. ఇంత నుంచి చూస్తున్నాను టైర్లకి మేకలే ఆడుతున్నారు. లేదులేనా సర్లేనా ఆ డౌన్లో దింపుతావు నన్ను. ఎందుకు? ఆ షాప్లో ఏమైనా గిరాకులు వచ్చినాయి లేదు చూస్తాను. ఎందుకంటే నేనుంటేనే పనులు జరిగేది. మీకు ఎక్కడ 4-5 బ్రాంచులు ఉన్నట్టు ఉన్నాయి. ఇంకో ఇవన్నీ మేకలే. ఇంకెక్కడెక్కడ పెట్టారు మేకలు? ఇంకేడ పెట్టలేదనా? లేవులేనా? లేవులే, టెన్షన్ పడద్దు. నీకు పంచర్ అయినా మన షాపే ఉంది, భయం ఎందుకు చెప్పుగా? వస్తాను. అదే మాకేటి భయం కాదు. జనాలు తీసుకొచ్చి 4 గంటలు నెయ్యిస్తే మీ ఇద్దరికి. ఆడ దొంగ కోళ్ళు పట్టిన లెక్క అట్లా తిరుగుతున్నాడు ఆ పక్కి పక్కి. నా అట్లా తిరిగి ఆట అద్దాలు వాళ్ళు కొట్టుకునేవు. నువ్వు అట్లా తిరిగి ఇట్లా తిరిగి రాయి అద్దాలు పోగొట్టుకునేవు. ఏదన్నా ఇంత వైలెంట్గా నువ్వు? అది చూడు ఎలాగెడుతున్నాడు. మళ్ళీ టక్కన వెళ్ళిపో. ఎందుకుంటున్నావు వీడ? మరి వేరేటువంటి గిరాకులు వస్తాయి కదా, వేరేటువంటి వస్తాయి కదా. ఎక్కడికి వెళ్ళిపోలే టైర్లు బొక్కలెట్టుకోవడానికి. వీడికి అలా కాదు, మా వాళ్ళని తీసుకొస్తేనే. మళ్ళీ ఫస్ట్ ఆ పని చేయపోనా? ఎంతమంది వస్తున్నారు చెప్తే నేను 2 పిల్లల్ని అరేంజ్ చేసుకుంటాను. ఎందుకంటే ఒకటేసారి 5 బండ్లకి 10 బండ్లకి పంచర్ చేయాలంటే మనకి అంతమంది పిల్లలు లేరు అర్జెంటుగా. ఎంతమంది వస్తారు మన వాళ్ళు? వస్తారు 100 మంది వస్తారు. 100 మంది అంటే ఎన్ని ఆటోలకు వస్తారు? ఒక్కడికి ఒక ఆటో మీద వస్తారు. 100 ఆటోలా? అన్ని పంచర్లు చేయలేము మనం.
వాళ్ళు 3 రోజులు బండ్లు పెట్టిపోతారా? అట్టండి చుట్టుపక్కల 10 బ్రాంచ్లు పెట్టుకున్నారు అనుకో. 2 బ్రాంచ్లకి ఆడో 20 7 చేపించేస్తా. అది ఇంకో 4 బ్రాంచ్లు అట్టండి. ఏమో చూద్దాం. ఇది ఆటో కతికిందా? ఇంకా ఇలాంటి ఎప్పుడేం చేసారా? అంటే ఇప్పుడు నువ్వు కూలా ఇప్పుడే తీసుకొస్తాను మా వాళ్ళని. మీ ఇద్దరు ఇక్కడే ఉండండి. అగో మళ్ళాడు. లేదే నాది ఏదో మా పేపర్లు దండిగా ఉంటాయి తీసుకో. నువ్వు పోనా, మేము మాదేదో మేము చేసుకుంటా పోనా. ఇప్పుడు ఎవరిని తీసుకురావు కదా? ఎందుకు తీసుకురాను? మీ షాప్ని ఎర్రదంగపోతే అప్పుడు చూడండి. షాప్ ఏం లేదని ఎరగొట్టేకి జస్ట్ పైన ఇంకా కట్టాలా ఊరికే ఆడ కూర్చున్నాం చేరేసుకుని అంతే. పబ్లిసిటీ చేసి తర్వాత వచ్చిన డబ్బులతో పంచర్ డబ్బులతో షాప్ కట్టుకోవాలా. నువ్వు పోతావు. వచ్చిన డబ్బులతో పంచర్ డబ్బులతో షాప్ కట్టుకోవాలా. నువ్వు పోతావు. మీకు ఇక్కడ ఎలాగుంటుందంటే దొబ్బి స్టార్ట్ చేస్తారా? వద్దు అన్న ముందరకు రానా. అది కొద్దిగా 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 ఒక 5 బండ్లు ఎక్కువైనది అన్న. పిలుచుకొచ్చే పోతా నిజంగానే అన్న. తీసుకురానా 5 కాకపోతే కనీసం ఒక 6 7 అయినా పర్లేదు. వచ్చాడు ఎగ్ పఫ్ సాస్ ప్యాకెట్ మర్చిపోద్దు. పాత టైంలో తింటే బాగుంటాయి. అది ఈజీనా స్వామి? ఎవరైనా వస్తే